ఈ బిర్యానీ వెనక ఓ కథ ఉంది, అది తర్వాత చెప్తాను. కానీ ఈరోజు ఉదయం లంచ్కి అయితే బొబ్బర్లు ఉడకపెట్టుకున్నాను. అవి కొంచెం ఉన్నాయన్నమాట. అవి ఉడకపెట్టుకొని నిమ్మరసం, కారం, చాట్ మసాలా వేసుకొని తిన్నాను. కొంచెం చాలదేమో అనిపించి కొంచెం ఓట్స్ కూడా పెట్టుకున్నాను. లంచ్ అదే. డిన్నర్కి అయితే పన్నీర్ బిర్యానీ చేశాను. 3 టమాటాలు, 3 పచ్చిమిరపకాయలు, చిన్న అల్లం ముక్క గ్రైండ్ చేసుకున్నాను. ఈ పన్నీర్ బిర్యానీ రెసిపీ చాలాసార్లు పెట్టాను కాబట్టి కొంచెం మామూలు విషయం మాట్లాడదాం అనుకుంటున్నాను. ఏంటంటే నేను 4-5 రోజులుగా అన్నం సరిగ్గా తినడం లేదు. అంటే కార్బోహైడ్రేట్స్ లేవని కాదు, అవి వెళ్తున్నాయి. పూర్తిగా కంప్లీట్గా వైట్ రైస్ అయితే తినడం లేదనమాట. దానివల్ల నాకు ఏదో విచిత్రమైన ఫీలింగ్ ఉందండి. అలాగని శక్తి లేకపోవడం కాదు, ఆకలి కాదు, ఏదో తెలియని ఫీలింగ్. సరే, మా వాడు ఎలాగో ఉదయం తిండు కదా, రాత్రికి ఇలా చేసుకుందాం అనుకుని ఇలా పన్నీర్ బిర్యానీ చేశానమాట. అయితే దేనివల్ల కూడా నాకేం పెద్దగా లాభంగా అనిపించలేదు. ఏదో తినగానే చాలా సాటిస్ఫై అయిపోయినట్టు అలాంటి ఫీలింగ్ ఏమీ రాలేదు. మొత్తానికి ఉగాది వరకు అన్నం తినకూడదు అన్న నా నిబంధనని పక్కకు పెట్టి ఈరోజు ఇంకా అన్నం తినేయాల్సి వచ్చింది. చూడాలి మరి రేపు ఏమవుతుందో. ఏంటోనండి, ఇది చాలా కష్టమైన ప్రక్రియ అనిపిస్తుంది. మీరేమంటారు? అందరికీ శుభరాత్రి.